హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చికెన్ తందూరిని ఎప్పుడూ ఒకేలా కాకుండా కాస్త డిఫరెంట్గా ముక్క మెత్తగా ఉండి మసాలా బాగా పట్టి జ్యూసీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి. ఇలా చేస్తే అందరికీ చాలా బాగా నచ్చుతుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. బయట కొనే పని లేకుండా తందూరి చికెన్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తా అండి. చూడండి, ముక్క కూడా ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోయిందో. చికెన్తో ఏదైనా స్నాక్ చేయాలంటే ఇలా ఒకసారి తందూరి చికెన్ని తప్పకుండా ట్రై చేయండి. తందూరి చికెన్ చేయడానికి 5 లెగ్ పీస్లను తీసుకున్నానండి. ముందుగా వీటిని శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క లెగ్ పీస్ని ఘాట్లు పెట్టి తీసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకొని అన్ని లెగ్ పీస్లను తీసుకొని మసాలా బాగా పట్టించి తీసుకోవాలండి. ముందుగా రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/2 కప్పు వరకు పెరుగు, 1 టేబుల్ స్పూన్ కసూరి మెతి, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని లెగ్ పీస్లకి మసాలా బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా లెగ్ పీస్లన్నిటికీ మసాలా బాగా పట్టించి 1-2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ అయినా కూడా చేసుకోవచ్చు. మీ వీలుని బట్టి చికెన్ని మ్యారినేట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1-2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వరకు ఆయిల్ వేసి ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకి అన్ని లెగ్ పీస్లని ఇలా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేస్తే చికెన్లో నుండి వాటర్ వచ్చేసి గ్రేవీగా వస్తుందండి. మూత పెట్టకుండానే ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ముందుగా వీటిని ఫ్రై చేసుకోవాలి. మరి వీటిని మొత్తం ఉడికే వరకు ఉడికించుకునే అవసరం లేదు. ఒక 80% ఉడికితే సరిపోతుందండి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గ్రిల్ స్టాండ్ పెట్టుకొని దీనిపైన ఒక్కొక్క లెగ్ పీస్ని పెట్టి లెగ్ పీస్లకి ఇప్పుడు బటర్ అప్లై చేసుకోవాలి. ఇలా మొత్తం అప్లై చేసుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని మరొక వైపుకు తిప్పి మరొక వైపుకు కూడా బటర్ని అప్లై చేసుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చికెన్ లోపలి వరకు వెళ్ళి మంచి ఫ్లేవర్ఫుల్తో చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే లెగ్ పీస్ల పైన ఇలా కాల్చుకోవడం వల్ల మంచి టెక్స్చర్ అనేది వస్తుంది. ఇలాగే అన్ని లెగ్ పీస్ని మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు కాల్చుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే చికెన్ తందూరి రెడీ అయిపోయింది. ఇలా కనుక చికెన్ ఇంట్లో చేస్తే బయట అస్సలు కొనరు, అంత టేస్ట్గా ఉంటుందండి. ఇలా చేసిన లెగ్ పీస్లని మయోనీస్తో కానీ లేదా టమాటో కెచప్తో అలాగే గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోండి. అందరు ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా మీరు కూడా తప్పకుండా నేను చూపించినట్టుగా తందూరి చికెన్ని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ అండి ఇది. ఈ ఛానల్లో చాలా రకాల లెగ్ పీస్ రెసిపీస్ ఉన్నాయండి. చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.